25-26లో మన అప్పు బై ద ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి ఇంత ఉందండి. ఈ అమౌంట్ గుర్తుపెట్టుకోండి, 6,635,177 కోట్లు. మన జిఎస్డిపి అప్పుడు ఎంత ఉంది? సమ్ 15% చేంజ్, 15 lakh crore ఎంత ఉంది కదా. అందులో పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి తీస్తే 6 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 6 లక్షలు అరౌండ్ 36.04% వచ్చింది కదా. జనరల్గా ఇది అడుగుతారు అనుకున్నారు అందరూ, కానీ అది ఏమడిగాడంటే ఎస్టిమేటెడ్ పబ్లిక్ డెట్ అని అడిగాడు. అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు. అందరూ అంటే 25న జరిగింది, వాడు 24-25 బడ్జెట్ ఎస్టిమేట్లో ఉన్న పర్సంటేజ్ అడిగాడు, అంతేగాని 23-24లో జరిగిపోయిన ఇయర్ పర్సంటేజ్ డెట్ అడగలే, ఎస్టిమేట్ అడిగాడు. ఇక్కడ ఈ సంవత్సరం మీకు ఆ ఇబ్బంది లేదు, ఎందుకంటే రెండు ఒకటే. ఇక్కడ 36.04% పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి. లక్కీగా మీకు ఇక్కడ కూడా సేమ్ 36% బడ్జెట్ ఎస్టిమేట్ 26-27లో కూడా. కానీ ఇక్కడ టోటల్ డెట్ వచ్చేసరికి ఎస్టిమేట్ పెరిగిందండి, చూసారు కదా. ఇక్కడ 6,35,177 కోట్లు ఎండ్ ఆఫ్ 25-26 ఉంటే, బడ్జెట్ ఎస్టిమేట్ 26-27కి 7,11,000 కోట్లు ఉంటుందని ఒక అంచనాతో ఉన్నారు మన గవర్నమెంట్. మన జిఎస్డిపి ఎస్టిమేట్ కూడా మనకి కింద వస్తుంది, దాంట్లో పర్సంటేజ్ చూస్తే 36% వస్తుంది అనమాట. అంటే 17,000 కోట్లు కదా మన ప్రజెంట్ 25-26లో మనం అరౌండ్ 17 lakh crores వస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ అది కమింగ్ మన కరెంట్ ఇయర్ 26-27 జిఎస్డిపి ఎస్టిమేట్ ఈజ్ అరౌండ్ 19 lakh crores. జిఎస్డిపి నాట్ బడ్జెట్. బడ్జెట్ అమౌంట్ వేరు, ఖర్చు పెట్టే అమౌంట్ వేరు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వేరు, అది గమనించండి. అర్థమైంది కదా. 25-26, 26-27 అందుకని పక్క పక్కన రాస్తే మీకు అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ డెట్ ఇంక్లూడ్ సోర్సెస్. అంటే మనం మరి అప్పు ఎక్కడి నుంచి తెస్తున్నాం? మేజర్గా మార్కెట్ లోన్ 76%, 4,83,000 కోట్లు. ఇక్కడ నంబర్స్ అడగడు, ఈ నంబర్స్ అడగడు, అయితే పర్సంటేజ్ అడుగుతాడు, లేకపోతే వాట్ ఈస్ ద కాంపోనెంట్ విచ్ గివ్స్ మోర్ అని అడుగుతాడు. లేదా లోన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయని కూడా గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ లోన్స్, ప్రావిడెంట్ ఫండ్, స్మాల్ సేవింగ్ లోన్స్. సెంట్రల్ గవర్నమెంట్ లోన్లు ఇస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ అంటే మొత్తం ఎంప్లాయీస్ అందరిది ప్రావిడెంట్ ఫండ్ ఒక. అందుకే నేను మీకేమి అంటే ఈజీ టు అండర్స్టాండ్. మళ్ళీ ఇదేమో బడ్జెట్ డాక్యుమెంటు. అలాగే ఈ నోట్స్ కూడా జాగ్రత్తగా కాంపోజిషన్ ఆఫ్ స్టేట్ డెట్స్, సెంట్రల్ లోన్స్, మార్కెట్ లోన్స్, స్మాల్ స్టాక్స్ లోన్స్, ప్రావిడెంట్ ఫండ్, అదర్స్, ఇలా ఉంటాయి పర్సంటేజెస్. మరి దీన్ని ఆర్డర్లో పెట్టాను కదా, పెట్టానా లేదా? అలాగే టేబుల్లో ఇలా ఉంటాయి. ఇదేమో ఎనెక్స్యూస్లో ఉంటుంది, సెంట్రల్ లోన్స్, మార్కెట్ లోన్స్, ఇలా వరుసగా ఉంటాయి. ఇవన్నీ అసార్టెడ్గా ఉంటాయి. ఇవన్నీ నేను డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాను, అంటే ఈజీ టు అండర్స్టాండ్. మళ్ళీ ఇదేమో బడ్జెట్ డాక్యుమెంటు. పర్సంటేజెస్ చూసారా? బడ్జెట్ డాక్యుమెంట్. ఇదేంటిది? మనం ఎక్కడ ఉన్నాం? పబ్లిక్ డెట్లో ఉన్నాం. 2025-26 రివైజ్ ఎస్టిమేట్స్ వచ్చేసరికి 6,35,177 crore, దట్ ఈస్ 36% ఆఫ్ జీడిపి, జిఎస్డిపి, పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఇది పబ్లిక్ డెట్ యాజ్ ఇది ఈ డాక్యుమెంట్ ఏంటి? బడ్జెట్ డాక్యుమెంట్. రేపు మళ్ళీ మీకు బడ్జెట్లో ఇదే డాక్యుమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ కనెక్షన్, డైరెక్ట్ కనెక్షన్ ఉంది కాబట్టి ఆ అన్ని తెచ్చి ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెడతాను అనమాట. ఇదంతా మీ పీడిఎఫ్లో కూడా ఇచ్చా. ఇది నేను అనుకూలంగా మీకు చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం అసార్ట్ చేశాను అటు ఇటు. బట్ మీకు ప్రింట్ తీసుకోవడానికి A4 సైజ్ కాబట్టి ఒక ఆర్డర్లో ఇచ్చాను. ఇదే నోట్స్ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, చేస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోద్ది మొత్తం అంతా. అందుకని మీరు కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇంపార్టెన్స్. అంటే ఆ నెంబర్ని మీరు ఇక్కడ చూస్తారు కదా, నేను ఆల్రెడీ మార్క్ చేసి ఉంటాను నంబర్స్. అది మీరు లేకపోతే ఆల్రెడీ జరిగిపోయింది అడగచ్చు, ఇది అడగట్లేండి. ఈ రెండింటిలోనే ఉంటుంది క్వశ్చన్, ఇక్కడ కానీ. అట్లాగా ఈ డాక్యుమెంట్ వెరీ ఇక్కడ ఉన్నాయిలేండి. ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ అన్నీ ఇక్కడ రాశాను. మీకు ఒకసారి ముందు అసలు నంబర్స్ గుర్తుపెట్టి, ఈ టాపిక్, ఈ చాప్టర్ అంతా నంబర్స్ ఇంపార్టెంట్. ఓకే, రెవెన్యూ అండ్ ఫిస్కల్ డెఫిసిట్